Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. Fertility ki sambandhinchina issues lo enti ante మనం ఎప్పుడు మాట్లాడుకునేది అండాశయం అండ్ ఫెల్లోపియన్ ట్యూబ్స్ వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎందుకు అంత ఇంపార్టెంట్ అండ్ వీటి ద్వారా మనకి అసలు ఏంటి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఎందుకు రాదు. ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి అంటే మన బాడీలో చాలా హార్మోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో చాలా మంది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి వింటూ ఉంటాం. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్లీ అనేది బాడీలో ఎగ్ ప్రొడ్యూస్ అయ్యే ఓవరీ నుంచి అబ్నార్మాలిటీస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో జనరల్గా ఏంటి అంటే ఎగ్ అనేది ఫార్మ్ అయినప్పుడు సర్టెన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ని మన బాడీలో రిలీజ్ చేస్తుంది. సో ఎగ్ అనేది మంచిగా గ్రో అవ్వి పగిలే టైంకి వచ్చేసరికి ఆ హార్మోన్స్ మన బాడీలో పీక్ ఉండి ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ అంటే ప్రొజెస్ట్రాన్ అనేది మన బాడీలో ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రొజెస్ట్రాన్ అనేది ప్రెగ్నెన్సీ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గర్భసంచి లోపల పొరని ఆ బెడ్ అనేది ఏదైతే ఉంటుందో అది బిడ్డ అనేది అతుక్కోవడానికి నిలబట్టడానికి ఆ హార్మోన్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ఈ హార్మోన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, అంటే ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ బెడ్ ఫార్మేషన్ అయిన టైంలో ఈస్ట్రోడియోల్ రావడం లేదు ప్రొజెస్ట్రాన్ అనేది ముందే వచ్చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇట్లాంటి హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. ఈ ఓవరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే చిన్న సిస్ట్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, సిస్టే కదా తగ్గుతుందిలే అని చెప్పేసి. సిస్ట్ తగ్గుతుంది కానీ నెక్స్ట్ సైకిల్ కల్లా తగ్గిపోవాలి. ఒకవేళ సిస్ట్ అనేది నెక్స్ట్ సైకిల్ కల్లా తగ్గకపోతే మెడికేషన్స్ ద్వారా తగ్గించుకునే శక్తి అనేది ఉంటుంది అనమాట. అలాగే కొన్ని సిస్టులు పెద్దవి ఉంటాయి, అంటే 5 సెంటీమీటర్ సిస్ట్ అట్లు ఉంటాయి. అవి జనరల్లీ మెడికేషన్స్కి రియాక్ట్ అవ్వరు, రెస్పాండ్ అవ్వవు. సో అట్లాంటి సిస్టులు ఏమంటే సర్జికల్గా రిమూవ్ చేసుకోవడం అనేది మంచిదన్నమాట. సో ప్రెగ్నెన్సీ ఫార్మేషన్ ఫర్టిలిటీకి ఇంపార్టెంట్ అనేది ఒకటి ఫెల్లోపియన్ ట్యూబ్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది, అలాగే అండాశయం. ఈ అండాశయంలో నెలసరి అనేది కరెక్ట్గా వచ్చిన వాళ్ళకి ఎగ్ అనేది చిన్న దాని నుంచి పెద్దగా మారి పగిలిపోతుంది. సో పగిలిపోయినప్పుడు ఈ ఎగ్ అనేది ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్లో నుంచి వెళ్ళి గర్భాశయంలో పిండంగా ఏర్పడి ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవుతుంది. ఫార్మ్ అయ్యి హార్మోన్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మాత్రమే పిండం అనేది లోపలికి వెళ్ళి అతుక్కుంటుంది. ఓకే, హార్మోన్స్లో లోపం ఉన్నా లేదు హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉన్నా గర్భసంచి అతికించుకునే శక్తిని కోల్పోతుంది. ఓకేనా, ఇట్లా ఉండడం ద్వారా ఏంటి అంటే అన్నీ బాగున్నప్పటికీ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొన్ని ఈ పర్టికులర్ సినారియోస్ని మనం ఐడెంటిఫై చేయలేకపోయినా వీటిని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. వీళ్ళకి ఏంటంటే ఎగ్ రిలీజన్ బాగవుతుంది, ఫెల్లోపియన్ ట్యూబ్స్ బాగుంటాయి, వీరి కణాలు అన్నీ బాగుంటాయి, అయినా సరే ప్రెగ్నెన్సీ రాదనమాట. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే అన్నీ బాగున్నాయి, న్యాచురల్గా ట్రై చేయండి లేదు ఐఓ చేసుకొని చెప్తుంటారు. సో ఈ పర్టికులర్ పేషెంట్స్కి హార్మోన్ బ్యాలెన్స్ చేసి ప్రెగ్నెన్సీ కానీ ఫామ్ చేసి గర్భాశయంలో కానీ పెడితే ఇంప్లాంటేషన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ట్యూబుల్ నుంచి న్యాచురల్గా వెళ్తుంది కదా మేడం, సో ఈ ట్యూబ్లు అనేవి బాగున్నాయో లేదో చెక్ చేయించుకోవాలి కదా. సో ఈ ట్యూబ్లు అనేవి బాగున్నాయో లేదో చెక్ చేయించుకోవడానికి 3 రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి అల్ట్రాసౌండ్లో లోపలికి సెలైన్ పంపించి మేము వాటర్ అనేది స్పిల్ అవుతుందా లేదా చెక్ చేస్తాం, దాన్ని సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారు. రెండవది ఎక్స్రే ద్వారా చెక్ చేస్తారు, దాన్ని హిస్ట్రోసాల్ఫింగోగ్రఫీ అంటారు. నెక్స్ట్ మూడోది ఈ రెండిట్లో ఏమన్నా బ్లాక్స్ కనిపిస్తున్నాయి అంటే 2 పక్కల ట్యూబులు బ్లాక్ ఉన్నా లేదు ఒకటే బ్లాక్ ఉండి ప్రెగ్నెన్సీ డిలే అవుతున్నా సరే లాప్రోస్కోపీ ద్వారా కళ్ళతో చూసి చెక్ చేసుకుంటారు, అంటే డైరెక్ట్ విజన్ ద్వారా చూసుకుంటాం. దీన్ని లాప్రోస్కోపీ ద్వారా మనం క్లియర్ చేయగలిగితే లాప్రోస్కోపీ ద్వారా చిన్న తీగ లాంటి దాన్ని పంపించి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ అనేది 2 పక్కల ట్యూబుల్ బ్లాక్ ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది కాబట్టి ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా చేయడం అనేది జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలి అంటే ఈ ట్యూబ్ ఈ ఎగ్ రిలీజ్ ఈ ఓవరీలో హార్మోన్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.